ఐ మైట్ బి సౌండింగ్ లైక్ రామ్ చరణ్ ఫ్రమ్ ఆరెంజ్, బట్ మ్యారేజ్ లో ప్రాబ్లం అంటే ఎందుకు, కలిసి ఉండేందుకు, విడిపోండి, హ్యాపీగా సెకండ్ పెళ్లి చేసుకోండి. ఇప్పుడు అదే ట్రెండ్ బ్రో. Are you ready for this marriage? Of course. I think this will bring life to my life. నాకెప్పుడు నా ఓన్ క్యూట్ ఫ్యామిలీ స్టార్ట్ చేయాలని ఉంటుంది. నేను, నా వైఫ్, మన మూమెంట్స్, మన మెమరీస్, మన ఫైట్స్, మన లవ్, కొద్ది రోజులు అయ్యాక పిల్లలు, ఇలా ఒక కంప్లీట్ లైఫ్ గడపాలని ఉంటుంది. ఐఎమ్ రెడీ టు హ్యావ్ మై డ్రీమ్ కమ్ ట్రూ. మీరు కూడా రెడీనే కదా? No, I'm not. అయిందా? బాగా అయిందా? నా లైఫ్ ఒక ఎంటర్టైనింగ్ రామ్ కామ్ సినిమా అయిపోయింది కదా అందరికీ. ఇందులో రొమాన్స్ ఎక్కడుందిరా? అవుట్ 10 నాట్ కామెడీ ఎంటర్టైనర్. This is my favorite. తెలుసు. Stop చేస్తున్నావా? మన పెళ్ళై ఇప్పటికీ 1 month అవుతుంది. సెలబ్రేట్ చేసుకుందామా? వేరే రూమ్ లో పడుకుంటా. ప్లీజ్ డోంట్ మైండ్. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. నేను ఇక్కడ ఉండలేకపోతున్నా. ఐ నీడ్ స్పేస్. ఒక గంట ఉంటే మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను కదా. నాకొద్దు నీ సర్ప్రైజ్లు. ఇది మీ సెకండ్ మ్యారేజ్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే లాస్ట్ మ్యారేజ్. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? 1 way డ్రామా మొత్తం. నీకు ఏది నచ్చుతుందో ఏది నచ్చుదో నాకు అర్థం కాదు. ఆ కన్ఫ్యూజన్ లో నేను హ్యాపీగా ఉంచడానికి ఏదో ఒకటి చేస్తాను, అది తిప్పి కొడుతుంది, మళ్ళీ నాకే పడతాయి. ఊరికే ఐ హోప్ మై లైఫ్ విల్ గెట్ బెటర్ అని అనడం కాదు, ఎఫర్ట్స్ పెట్టాలి. తెలుసుకో. కపుల్, ఇద్దరు స్టేటస్ సింగిల్. అందుకే అంటారు, ద వే టు అ మ్యాన్స్ హార్ట్ ఇస్ త్రూ దిస్ స్టమక్. ఐ మీన్ స్టమక్.